మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం రాత్రింబవళ్ళు కష్టపడతారు. అట్లాగే రాత్రింబవళ్ళు ఆలోచిస్తారు. తమ పిల్లలను మంచి దారిలో నడిపించాలని, ఒక మంచి పాఠశాలలో, మంచి స్కూల్లో జాయిన్ చేయించాలని. చివరికి ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేసి చేతులు దులుపుకుంటారు. చివరిగా వాళ్ళు ఆలోచన చేసిన విధంగా కాకుండా వేరే ఆలోచన విధంగా పిల్లలు పక్కదారి పడుతూ ఉంటారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఏది మన పిల్లలకి కరెక్ట్గా సెట్ అవుతుంది, ఏది మన పిల్లలకి కరెక్ట్గా పాఠాలు నేర్పించే పంతులు ఉంటారో ఆ స్కూల్లో పిల్లలను చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి పాఠశాల ఇప్పుడు అచ్చంపేట ఆదిత్య జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు విద్యారంగంలో సేవలు అందిస్తున్న సందర్భంలో వారు ఈరోజు మన గెస్ట్ జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ యాజమాన్యం వారు మన దగ్గర ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్ మీకు నమస్కారం. మీరు 10 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నారు. సో ఒక మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ అహర్నిశలు ఎంతో కష్టపడుతూ వాళ్ళని ఒక మంచి స్థానంలో, మంచి పొజిషన్లో ఉంచాలనే ఆలోచనతోనే ఉన్నారు. సో మీరు ఈ విద్యారంగంలో, ఈ వ్యవస్థలో ఎలా అందిస్తున్నారు? మీ పాఠశాల, మీ స్కూల్ గురించి చెప్పండి సార్. నేను ఈ పాఠశాల నెలకొల్పడానికి మెయిన్ మోటో ఏంటంటే, అచ్చంపేట ప్రాంతం, నల్లమల్ల ప్రాంతం మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. వారికి కార్పొరేట్ స్థాయిలో మంచి విలువలతో కూడిన విద్యని మనం అందించాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ వ్యవస్థను, ఈ జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ నెలకొల్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇయర్ నవోదయ, సైనిక్ స్కూల్, గురుకుల, ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఇలా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి మన పిల్లలు ఎవ్రీ ఇయర్ పెద్ద మొత్తంలో సెలెక్ట్ కావడం జరుగుతుంది. జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్లో స్టేట్ సిలబస్తో పాటు సెంట్రల్ సిలబస్ కూడా పిల్లలకి అలవాటు చేస్తున్నారా? వాళ్ళకు అక్కడ సెంట్రల్ సిలబస్కి వాళ్ళు రీచ్ అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు సార్? వాస్తవానికి ఏంటంటే సార్, ఇప్పుడు మనకు సెంట్రల్ సిలబస్ అనేది నవోదయ, సైనిక్ స్కూల్, ఏకలవ్య మోడల్ స్కూల్స్, రుక్మాపూర్ సైనిక్ స్కూల్స్, ఇవన్నీ సెంట్రల్ సిలబసే ఉంటుంది సార్. యాక్చువల్గా ఈ సెంట్రల్ సిలబస్కి మేము 4th క్లాస్ నుంచే 4th and 5th క్లాస్కి మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 6th to 10th క్లాస్ వరకు వాళ్ళకు ఐఐటి మోడల్స్, అంటే ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సు, అవి సేమ్ మనకు కార్పొరేటివ్ సిస్టమ్కు ధీటుగా మనము వాటిని కూడా తక్కువ ఫీలో, అంటే అతి తక్కువ ఫీజులో మనము అదే స్థాయి విద్యని ఇక్కడ అందించడం జరుగుతుంది సార్. అది ఆ విషయంలో మన స్కూల్ ఇక్కడ నెంబర్ 1 పొజిషన్లో ఉంది సార్. సార్, మీరు ఒక మాట చెప్పారు, పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లల కోసమే మనం ఆ ఒక మోటోతోనే ముందుకెళ్తున్నాము, 10 సంవత్సరాల సేవలు అందిస్తూ వస్తున్నాం అని చెప్తా ఉన్నారు. సో అదే పేద మధ్య తరగతి కుటుంబాలకి ఒక చాలా వరకు అనుమానం సార్, ఒక డౌట్ ఏంటంటే, కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తున్న విద్యారంగంలో, అది ప్రైవేట్ స్కూళ్ళలో పాఠాలు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు కనీస విద్యార్హత లేకుండా వాళ్ళతోనే పిల్లలని ఆ పాఠాలు చెప్పిస్తున్నారని బలంగా ఒక అనుమానం ఉంది. వాళ్ళకు మీరు ఒక క్లియర్ ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. మన దగ్గర అలాంటిది అయితే ఏం లేదు సార్. అందరు కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. పీజీ అండ్ బిఎడ్ ప్రతి ఒక్కరు ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్లో, టీచింగ్ ప్రొఫెషన్లో అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులే మన దగ్గర ఉన్నారు సార్. అట్లాంటి వాళ్ళనే మనం డెమోస్ తీసుకొని మంచి ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసుకొని వారికి కూడా సాలరీస్ విషయంలో కూడా అచ్చంపేటలో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్లకు భిన్నంగా ఎక్కువ సాలరీస్ ఇస్తూ మంచి ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసుకొని విద్యను అందించే విధంగా మేము కృషి చేస్తున్నాం సార్. దానికి నిదర్శనమే మనకు వచ్చేటువంటి ఈ సీట్లు, పిల్లలకు ఏదైతే సీట్లు వస్తున్నాయో గురుకులాలు, నవోదయ, అదే నిదర్శనం అని నేను భావిస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి మీ స్కూల్లో రిజల్ట్ చూసుకున్నట్టు అయితే ఏదైతే ఉందో అదైతే చాలా ఉత్తీర్ణత శాతం కానీ మంచి రేటింగ్ వస్తుంది. సో అంతా రావడానికి మీరు అన్ని ప్రైవేటు పాఠశాలలో సమానంగా మీరు ముందుకెళ్తున్న ప్రయత్నంలో పిల్లలకి మీరు ఎలాంటి బోధన, అంటే సమ్మర్ క్యాంపులు కావచ్చు, స్కూల్ టైం కాకుండా ఎక్స్ట్రా ప్రైవేట్ క్లాసులు కావచ్చు, ఇలాంటివి ఎట్లా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు సార్ మీరు? యాక్చువల్ ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి
మంచి విద్యను అందించాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పుడైతే మన విద్యార్థులకు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నికల్గా అంటే సాంకేతికంగా వచ్చేటువంటి మార్పులను కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసేటువంటి డిజిటల్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ని కూడా మనం ప్రతి క్లాస్ రూమ్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. దాని ద్వారా ఇప్పుడు ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఏఐ అండ్ రోబోటిక్స్ ఈ రెండు క్లాసెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 25-26 1 to 10th వరకు ఈ రెండు కోర్సుల్ని మనం అందిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఒలింపియాడ్, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇది ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మనం ఇక్కడ అందించడం జరుగుతుంది సార్. దానివల్ల ఎప్పటికప్పుడు మన సాంకేతికంగా వచ్చే మార్పులను కూడా వాళ్ళు అందిపుచ్చుకొని భవిష్యత్తులో మంచి సాంకేతిక నైపుణ్యం పొందే విధంగా మేము కృషి చేస్తున్నాం సార్. ఎక్కువ ప్రైవేటు పాఠశాలల్లో మీ రేటింగ్ కోసం ఏదైతే రిజల్ట్ కోసం పిల్లలని కొంచెం వాళ్ళని మానసికంగా వాళ్ళని బాగా ఒత్తిడికి లోనయ్యేటట్టు పాఠాలు చెప్తున్నారని బలమైన ఒక ఆరోపణ ఉంది బయట, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆరోపణ ఇది. సో దాన్ని మీ పిల్లలని మీకు ఇస్తున్న టీచింగ్కి ఎట్లా వాళ్ళు తట్టుకునే శక్తిని మీరు ఎట్లా పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుంటారు సార్? యాక్చువల్గా అలాంటిది అయితే ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే అదొక అపోహ మాత్రమే. ఎందుకు ఆ విధంగా అపోహ అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి, ప్రభుత్వ స్కూల్స్ గురించి నేను మాట్లాడను. వాస్తవానికి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచే అంటే కేజీ నర్సరీ నుంచి వాళ్ళని అన్ని అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టుల పైన పూర్తి అవగాహన కల్పిస్తూ వాళ్ళకు ఏమంటారు మన యాక్టివిటీస్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. దాంట్లో భాగంగా వాళ్ళకు ప్రతిదీ కూడా పని అంటే చేస్తూ నేర్చుకోవడం, దాని తగ్గట్టుగా మేము మోటివేషన్ క్లాసెస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, అచ్చంపేటలో తీసుకుంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా అద్భుతంగా మన పాఠశాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. దానికి నిదర్శనం మొన్న యాన్యువల్ డే రోజు మేము నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో దాంట్లో మొన్న జరిగినటువంటి అంటే రామాయణం కానీ, మహాభారతం కానీ, తర్వాత వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్, రిలేషన్షిప్స్ని కూడా మనము స్కిట్స్ రూపంలో పిల్లలకు అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని వాళ్ళకు అందరికి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికి కూడా తెలియజేసేటట్టు మేము చేస్తున్నాం సార్. అట్లాంటి ఏదైతే ఒత్తిడి ఉంటుందో ఆ ఒత్తిడిని ఈ కార్యక్రమాల ద్వారా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది 100% సక్సెస్ అయినామని నేను భావిస్తున్నాను సార్. జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్లో పిల్లల స్ట్రెంత్ ఎంత, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ స్ట్రెంత్ ఎంత? సార్ మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటిది ఏంటంటే సార్ 1 to 30 మెంబర్స్ ఈచ్ వన్ క్లాస్ ఉండాలి. హై స్కూల్లో వచ్చేసరికి 40 మెంబర్స్ ఉండాలి. దానికి అనుగుణంగానే మా క్లాస్ రూమ్స్ కూడా డిజైన్ చేయబడినాయి. మా క్లాస్ రూమ్ సైజెస్ కూడా అంతే ఉన్నాయి. దానికి మించి తీసుకోవడానికి కూడా మనకు క్లాస్ రూమ్స్ కూడా లేవు. కాబట్టి ఫిట్ ఫర్ క్లాస్ రూమ్ సైజ్. దానివల్ల మేము ఎక్కువ అంటే దానికి సరిపోయిన విధంగానే టీచర్స్ కూడా రిక్రూట్ చేసుకున్నాం. అందరు కూడా అన్ని క్లాసులకు సరిపోయినట్టుగా టీచర్స్ కూడా ఉన్నారు సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే చదువుతో పాటు స్పోర్ట్స్, ఆటలు, చదువు రెండు సమానంగా ఉండాలి. ప్రైవేటు స్కూళ్ళల్లో పాఠశాలల్లో ఏదైతే స్పోర్ట్స్ని తగ్గించి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే విధంగా టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఆలోచన ఉంటుంది. మీ స్కూల్లో స్పోర్ట్స్ అంటే పిల్లలని మానసికంగా వాళ్ళని ఎట్లా నైపుణ్యతని పెంపొందించడానికి ప్రయత్నం జరుగుతుంది సార్? అలాంటిది ఏం లేదు సార్. మన స్పోర్ట్స్ కూడా కంటిన్యూషన్ ఉంటుంది. అంటే కరికులంలో భాగంగానే కో-కరికులం యాక్టివిటీస్ ఉంటాయి సార్. కరికులంతో పాటు కో-కరికులం యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా మనకు రీసెంట్గా మన పిల్లలు కూడా కరాటే, మార్షల్ ఆర్ట్స్లో కానీ, రన్నింగ్ కాంపిటీషన్స్లో కానీ, ఇంకొకటి కొత్తగా ఒక బాల్ ఏమంటారు అది బాస్కెట్బాల్ కాదు సార్, కొత్త గేమ్ వచ్చింది ఒకటి. ఆ గేమ్లో కూడా మన పిల్లలు పార్టిసిపేషన్ చేసారు, సెలెక్ట్ కావడం కూడా జరిగింది. చాలా అంశాలలో స్పోర్ట్స్లో కూడా మన పిల్లలు పార్టిసిపేషన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, పేరెంట్ సైకాలజీ. పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ కన్నా కూడా చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంట్లో కూడా ఎక్కువ శాతము వాళ్ళు ఎంతసేపు ఐటీ ప్రొఫెషన్ సైడ్ మేము కొంత భాగం అంటే పేరెంట్స్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా వ్యవహరించాల్సి వస్తుంది. కాబట్టి మేము మెజారిటీ
మనము స్టడీస్కి ఇచ్చినా కూడా కంపల్సరీ స్పోర్ట్స్ కూడా మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే మాకున్నటువంటి పేరెంట్స్ కూడా పంపడానికి సిద్ధంగా ఉండాలి. ఏమైనా గేమ్స్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా అట్లాంటి వాటికి మీద గేమ్స్ పైన అట్లాంటి పేరెంట్స్ ఇంట్రెస్ట్ కూడా చాలా వరకు తగ్గింది సార్. అది ఇంకా పేరెంట్స్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్లో పిల్లల నుంచి మీ దగ్గరికి ఏమన్నా కంప్లైంట్స్ వస్తాయా? దాంట్లో ఒకవేళ వస్తే ఎట్లా వాళ్ళని అంటే వాళ్ళకి వచ్చిన డౌట్స్ ని మీరు క్లారిఫికేషన్ ఇచ్చే ఆలోచన చేస్తే ఎట్లా ఉంటుంది సార్? యాక్చువల్గా సార్ కంప్లైంట్స్ అనేది సాధారణంగా ఉంటుంటాయి సార్. కానీ ఆ కంప్లైంట్స్ ఎలా ఉంటున్నాయి అంటే చాలా వరకు పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే సార్, మా దగ్గర మా పిల్లవాడు ఇంటికాడ మొబైల్ చూస్తున్నాడు, మా పిల్లాడు చదవట్లేడు, ఆడుతున్నాడు, మా పిల్లాడు చెప్తే వినట్లేడు, తినట్లేడు, మీరు భయం చెప్పండి సార్, మా వాడు ఇట్లా చేస్తారని ఇలాంటి కంప్లైంట్స్ అనేది యాక్చువల్గా పిల్లలకి మొబైల్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు సార్. దాన్ని మేము చాలాసార్లు ప్రతి పేరెంట్ మీటింగ్లో కూడా పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తున్నాం మేము కూడా. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇలాంటి కంప్లైంట్స్ అయితే మా దగ్గర లేవు. మేజర్గా వచ్చే కంప్లైంట్స్ అన్ని ఇవే సార్. చాలా వరకు మన పేరెంట్స్ తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో వేసినాం కదా, మొత్తం వాళ్ళే చూసుకుంటారు బాధ్యత మొత్తం అనేది ఆలోచన కాకుండా పిల్లల్ని కూడా మనం కూడా వాళ్ళని గైడ్ చేసి ఉండాలి ప్రతి క్షణం. ఎందుకంటే స్కూల్లో ఎంత టైం ఉంటారో అంతకన్నా ఎక్కువ టైం మన దగ్గర ఉంటారు కాబట్టి ఇళ్లలో వాళ్ళకు ఫోన్స్ ఇచ్చి వాళ్ళకు పని చెప్పకపోవడం, కొన్ని మూలాలు మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, కొన్ని జానపద గీతాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, కొన్ని అంటే పురాతనకు సంబంధించిన విలువలని మనం వాళ్ళకు దగ్గరయ్యేటట్టు విధంగా చేస్తున్నారంటే నిజంగా అది మీ వల్ల కాదు, తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. ఫర్దర్ గా జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళకి సమానంగా మీరు ఇక్కడ మీ దగ్గరనే ఒక మధ్యతరగతి కుటుంబాల పిల్లలను జాయిన్ చేయాలంటే ఇక్కడ స్పెషల్గా వాళ్ళకి ఏం సార్? నేనేమంటున్నా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పిల్లలకి మనము సొసైటీలో అంటే ఎడ్యుకేషన్ నథింగ్ బట్ ఓన్లీ జాబ్స్ పర్పస్ కాదు. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే సైన్స్ వైపు వెళ్తే మనము డాక్టర్ కావాలి, మ్యాథ్స్ వైపు ఇంజనీరు, సాఫ్ట్వేర్, ఇంతే ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఏవి కాకుండా కూడా తన కాళ్ళపైన తను బ్రతకగలిగినటువంటి నాలెడ్జ్ ఇవ్వడమే ఎడ్యుకేషన్ అని నేను అనుకుంటున్నాను సార్. అలాంటి నాలెడ్జ్ని మేము ఇస్తున్నాం సార్, అలాంటి విలువల్ని మేము ఇస్తున్నాం. దాని కొరకు మా దగ్గర ఆ పిల్లల్ని జాయిన్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, ఎదుటి వారిని ఏ విధంగా గౌరవించాలి, సొసైటీలో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, అలాంటి విషయాలు ఎవరు నేర్పట్లేదు సార్. ఎందుకంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఏమైందంటే మార్కులు, సీట్లు తప్ప ఇలాంటి వాటికి ఎక్కడ అవకాశం లేదు సార్. కానీ పేరెంట్స్ అదే కోరుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జరిగేటువంటి చాలా విషయాలు మీరు చూస్తున్నారు. అంటే చిన్న పిల్లలపైన లైంగిక దాడులు కానీ, తర్వాత పేరెంట్స్ని కూడా కొన్నిసార్లు డబ్బులు ఇవ్వలేనప్పుడు, ఫోన్లు ఇవ్వలేనప్పుడు అట్లాంటిప్పుడు తిరిగి దాడి చేయడం కానీ, అలాంటి సంఘటనలు మనం ఇవన్నిటికీ కారణం ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ఇచ్చినటువంటి అతి ప్రేమ ఏదైతే ఉందంటే వాళ్ళని సరైనటువంటి గైడెన్స్ ఇవ్వట్లేదు. మేము ఇచ్చే ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మాకు పేరెంట్స్ వైపు నుంచి సపోర్ట్ దొరకట్లేదు. కాబట్టి ఇటువంటి విషయాల్ని మేము నేర్పిస్తున్నాము. కాబట్టి వాళ్ళు తప్పకుండా మా ఇన్స్టిట్యూషన్లో చేర్పించడం వల్ల ఇలాంటి విషయాలన్నీ మేము నేర్పిస్తాము. కాబట్టి మా ఇన్స్టిట్యూషన్లో నేర్పించామని మేము అడుగుతున్నాం సార్. పిల్లల తల్లిదండ్రులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ అంటే ఇలాంటి ఒక ఆలోచన, ఒక మెసేజ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటున్నారా? అంటే వాళ్ళ ఆలోచన ఎట్లా తీసుకుంటున్నారు? మీరు అంటే ఎక్స్పీరియన్స్ చేసింటారు సార్. యాక్చువల్గా కొంతమంది వింటున్నారు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వాళ్ళకు టైం బీయింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు జాబ్ చేసి ఇంటికి వచ్చి వాళ్ళు రిలాక్స్ కావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం అవసరము ఏంటనేది ఒక్కసారి కూడా ఆలోచన. వాళ్ళకి అవసరం లేనివన్నీ ఇప్పిస్తున్నారు, అవసరమైంది మాత్రం వాళ్ళకి చేయట్లేదు. వాళ్ళకు అంటే అవసరమైందని పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ చేసి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తే, వాళ్ళతో వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటే వాళ్ళ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం. అంటే ప్రతి ఇంట్లో పిల్లలతోనే తల్లిదండ్రులు టైం ఇవ్వాలి, వాళ్ళ ఆలనాపాలనలో వీళ్ళు మమేకమై ఉండాలి. అంటే వాళ్ళు చేసే ప్రతి అడుగు కావచ్చు, ఆలోచించే విషయం కావచ్చు, తల్లిదండ్రుల వాళ్ళ దాంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటే పిల్లలు చెడుదారి పట్టకుండా ఉంటారు. ముఖ్యంగా డ్రగ్స్ సార్, ఎందుకంటే చాలా వరకు 10th నుంచి కూడా మినిమం కొన్ని రోజుల క్రితం అయితే సిటీ టౌన్లలో అక్కడక్కడ ఉంటారు, మారుమూల గ్రామంలో కూడా డ్రగ్స్ అడిక్ట్ అయ్యి పిల్లలు వాళ్ళ లైఫ్ గోల్ ని మర్చిపోయి దానికి అడిక్ట్ అవుతున్నారు. అలాంటి పిల్లలకి మీరు ఒక సలహా? యాక్చువల్ అంటే మీరు 10th నుండి అంటున్నారు, లేదు నేను 6th నుంచే అంటున్నా. ఎందుకంటే చెప్తున్నా సార్, మేము
మా యాన్యువల్ డేస్ దాంట్లో కూడా డ్రగ్స్ పైన స్కిప్ చేసినాం సార్. అంటే డ్రగ్స్ కు పిల్లలు ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు, దీనికి కారణం నిజంగా అంటే నేను చెప్పాలనుకో ఒక 60-70% పేరెంట్సే కారణం సార్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకు టైం ఇవ్వలేదో వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్ అప్పుడు పీర్ గ్రూప్ ఎవరు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. టైం మొత్తం అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయం అయినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇలాంటి మార్గాల వైపు మళ్ళిస్తారు. చెడు ఎప్పుడైనా తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు అక్కడ డైవర్ట్ అవుతున్నారు. అది కూడా తెలుసుకోలేకపోతున్నారు చాలా వరకు. ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకంటే పూర్తిగా వాడు డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత మన కంట్రోల్లో లేకుండా అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి తెలుస్తుంది సార్ పేరెంట్. దానివల్ల ఎంతమంది పేరెంట్స్ ఈరోజు సఫర్ అవుతున్నారు. మేము కూడా చాలాసార్లు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను వెళ్ళి చాలా దగ్గర మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇది అన్నిటికంటే డేంజర్ సార్. యాక్చువల్గా ఏంటంటే డ్రగ్స్ ఏదైతే అడిక్ట్ అవుతున్నారో పిల్లలు, అది ఆల్రెడీ మనం చూస్తున్నాం. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది డ్రగ్స్ పైన. తెలంగాణ గవర్నమెంట్ కూడా డ్రగ్స్ ఏదైతే ఉందో అది అమ్మకుండా ఎక్కడ అందుబాటులో లేకుండా రీసెంట్ కూడా చాలా వరకు కేసులు అవన్నీ చేయడం జరిగింది. మంచి వాళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. నిజంగా దానికి అయితే మేము యాంటీ డ్రగ్స్ ఏదైతే ఉందో దానిపైన కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అంటారు ఒక రకంగా. అది 100% ఒప్పుకోవాల్సిందే. స్థాయిలో కారణమని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మన అబ్జర్వేషన్ లో సూపర్విజన్ లో ఉండగలిగితే, అందుకే నేను ఏమంటున్నా సార్, ట్యూషన్స్ కూడా నేను అవాయిడ్ చేయమంటున్నాను. యాక్చువల్గా మా దగ్గర ఉండే పిల్లలు ఇంకో దగ్గర ట్యూషన్ వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎందుకు చెప్తున్నా సార్, ట్యూషన్ బదులు పేరెంటే 1 గంట టైం ఇవ్వండి పిల్లలకి. అప్పుడు పిల్లల యొక్క నైపుణ్యం ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంది, ఎట్లా ఉన్నది మీకు తెలుస్తుంది. దాంతో పాటు ఎవరైతే మా టీచర్ ఉన్నారు వాళ్ళ క్లాస్ టీచర్ సబ్జెక్ట్ టీచర్తో మీరు కమ్యూనికేట్ అయితే పిల్లల గురించి మీరు ఇద్దరు డిస్కషన్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మాకు కూడా అవసరం. యాజ్ ఎ మేనేజ్మెంట్ మేము అది ప్రోత్సహిస్తున్నాం. ఇది కొత్త ఆలోచన సార్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. నిజంగా దీన్ని అందరూ స్వాగతించాలి. ట్యూషన్ కన్నా తల్లిదండ్రులు ఎవరో ఒకరు సమయం ఉన్నప్పుడు పిల్లోడి దగ్గర 1 గంట 1 అవర్ కేటాయిస్తే వాడి ఫీడ్బ్యాక్ అనేది ఇంప్లిమెంటేషన్ తెలుస్తుంది. వీటి ద్వారా వాళ్ళ క్లాస్ టీచర్ కానీ సో అక్కడ టీచర్ కానీ ఫర్దర్గా వీటి మూమెంట్ చెప్పుకునే అవకాశం ఉంటుందని యాజమాన్యం చెప్తా ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క తల్లిదండ్రుల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల మీద, వాళ్ళ చేతిలో ఉంటుందని చెప్తున్నాను. సో ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇక్కడ అందరికీ అంటే ఈ ప్రాంత ప్రజలకి అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చే పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి అంటే ఈ జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేనేమంటున్నానంటే ఎవరైనా చాలా స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరైనా ఏమాల్సిందే, ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిందంటే ఎక్కడ నాణ్యమైన విద్య దొరుకుతుంది, ఎక్కడ విలువలతో కూడిన విద్య దొరుకుతుంది, అక్కడ పిల్లల్ని జాయిన్ చేపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకని నేను అనుకుంటున్నాను సార్. అది జిఎన్ఆర్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్లో ఓన్లీ స్కూల్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ ఉందా, లేకపోతే ఏదైనా భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా మీరు? సార్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి, లిమిటెడ్ సీట్స్. ఇక్కడ కూడా ఏంటంటే సార్ మనము అంటే కార్పొరేట్ సిస్టమ్ లాగా కాకుండా, అంటే సెంట్రలైజ్డ్ కుకింగ్ సిస్టమ్ కాకుండా న్యాచురల్గా, అంటే ఎలాంటి మనకు మసాలాలు కానీ అట్లాంటివి వాడకుండా న్యాచురల్గా హోమ్లీగా మనం ఎలా అయితే వండుకొని ఇక్కడ తింటామో అదే విధంగా పిల్లలకు కూడా మనం పెట్టడం జరుగుతుంది. ప్రతి అకేషన్కి కూడా మనం ఒక ఇంట్లో పిల్లలు ఏ విధంగా మనం ఏ విధంగా పిల్లలకు వంటకాలు చేసుకొని మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటామో అదే విధంగా ప్రతి అకేషన్ కూడా స్పెషల్ గా మేము కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ వాతావరణం ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది సార్. ఇంకొకటి హాస్టల్ అనేది అంటే చాలా మంది క్లోజ్డ్ సర్క్యూట్ లో ఒక జైలు వాతావరణం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు మన దగ్గర అలాంటిది ఏమి ఉండదు. పిల్లల్ని మనం ఫ్రీగా ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా బయటకి వెళ్ళిపోయే పరిస్థితి లేదు, అలా వెళ్ళిపోరు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉంటారు. అది మా యొక్క స్పెషల్ సార్. మీ దగ్గర అంటే మీ కాంపౌండ్కి వచ్చినప్పటి మేము చూస్తూ ఉన్నాం, పిల్లలు ఎక్కడ మీ ఇంట్లో కాకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో దగ్గర కూర్చొని చదువుతూనే ఉన్నారు. అంటే కంబైన్డ్ స్టడింగ్ అంటాం, అంటే గ్రూప్ డిస్కషన్. సో సార్ ఏంటి సార్ ఇప్పుడు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎట్లాంటి వాళ్ళు ఎన్ని అవర్స్ వీళ్ళకు క్లాస్ ఉంటుంది, తర్వాత కూడా మార్నింగ్ ఈవినింగ్ ఎంతవరకు వాళ్ళతో మీరు రిమైండ్ చేపిస్తూ ఉంటారు? యాక్చువల్లీ ఏంటంటే సార్ మనకు పిల్లలకి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ జరగాలి సార్. ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఎక్కువ మనం ఏం చేస్తాం, పిల్లల్ని బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టడం వల్ల మనం ఏ విధంగా ఒక సామెత ఉంది సార్,
అంటే గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాపలేమని సార్. మనం కూడా వాళ్ళని తీసుకొచ్చి మన ముందు కూర్చోబెడితే బుక్ పట్టుకొని బుక్ మొత్తం ముందు ఉంటుంది, వాడి మనసు ఎక్కడ ఉంటుంది. ఆ విధంగా కాకుండా వాడికి లోపల ఆ చదువు పైన ఆసక్తి కలిగే విధంగా మోటివేషన్ చేయడం జరుగుతుంది సార్. అందులో భాగంగా మనం మోటివేషన్ చేస్తున్నాం. మినిమం బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సార్ మన దగ్గర. అంటే ఎప్పుడైతే మనకు బేసిక్స్ పర్ఫెక్ట్గా వస్తుందో పై తరగతుల్లో వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది సార్. దాని మీద మన దగ్గర మెయిన్లీ ఇక్కడ ఫోకస్ చేసేది మన బేసిక్స్ పైన. వాళ్ళకి అదేవిధంగా మార్నింగ్ టైంలో వాళ్ళకు యోగా కానీ మెడిటేషన్, తర్వాత ఎక్సర్సైజెస్ స్మాల్, తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ కూడా సేమ్ గేమ్స్ ఉంటాయి. తర్వాత మనకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత వాళ్ళకు స్టడీస్ నైట్ కూడా మనకు ఎర్లీగానే పెడతాము. ఎవ్రీథింగ్ ఒక టైం టేబుల్ ప్రకారంగా జరిగిపోతుంది సార్. ఈ గ్రామాల నుంచి వచ్చే స్టూడెంట్స్ చాలా వరకు ఉంటారు కదా సార్, వాళ్ళకి కొంచెం అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి పిల్లలు అనే పేరెంట్స్కి ఉత్సాహం ఉంటుంది. సో అలాంటి వారికి ఈ గ్రామాల దృష్టికి అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఎలాంటి క్లాసులు ఇస్తారు సార్? యాక్చువల్ ఏంటంటే సార్, ఈ మన దగ్గర చాలా మంది కోరుకునేది ఏంటంటే కంపారిజన్ హైదరాబాద్ స్టూడెంట్స్తో కంపారిజన్ తీసుకొని వాళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మా దగ్గర మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్, అక్కడ పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంట్లో. ఇక్కడ అట్లా కాదు సార్. అంటే మనము స్కూల్లో ఎంతసేపు లాంగ్వేజ్ మాట్లాడినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి లాంగ్వేజ్ మనం, లంబాడా వాళ్ళు ఉంటే లంబాడా వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఉంటే ఉర్దూ మాట్లాడతారు. ఇలా ఎవరి భాష వాళ్ళు మాట్లాడతారు. దానివల్ల వాళ్ళు బయటికి వెళ్ళినా ఎక్కడ కూడా ఏ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఏదైనా బిజినెస్ స్టోర్స్కి వెళ్ళినా ఎక్కడ కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. దానివల్ల కంటిన్యూటీ అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఇక్కడ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఇక్కడ లేదు. మళ్ళీ వచ్చే స్కూల్లోనే మాట్లాడతాం. దానికి కూడా మేము ఏం చేస్తున్నామంటే గ్రూప్ డిస్కషన్స్, తర్వాత మనకి లాంగ్వేజ్ క్లబ్స్ ఏర్పాటు చేసినాం సార్ ఇక్కడ. దాంతో ఏమైందంటే మనకు ఒక టాపిక్ ఇచ్చేసి దాని మీద డిస్కషన్ చేయడం. అంటే లైక్ ఇప్పుడు మనం ఒక మార్కెట్కి వెళ్తున్నాం, వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్తే ఒక వెజిటబుల్ మార్కెట్ సీన్ అక్కడ క్రియేట్ చేసి, ఒక వెజిటబుల్ మార్కెట్ వెళ్ళినప్పుడు మన వెజిటబుల్ వెండర్ దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఏం అడగాలి, లేదు ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం, పోస్ట్ ఆఫీస్లో మన ఎలాంటి కన్వర్జేషన్ ఉంటుంది, ఒక బ్యాంక్కి వెళ్తున్నాం ఎలాంటి కన్వర్జేషన్ ఉంటుంది, ఇవన్నీ ఇక్కడ ఒక వాతావరణం క్రియేట్ చేసి అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది సార్. దానివల్ల వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో చెప్పండి సార్, మీ స్కూల్ బిల్డింగ్ లో కూడా అక్కడక్కడ డ్రాయింగ్ చేసి పెట్టారు, పోస్ట్ ఆఫీస్, పోస్ట్ బాక్స్, పోస్ట్ మ్యాన్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాటర్ సేవ్ ఇవన్నీ. సో పిల్లల గ్రూప్ డిస్కషన్ తో పాటు పేరెంట్స్ మీటింగ్ కానీ, టీచర్స్ కు మీటింగ్ కానీ, పిల్లల నైపుణ్యత ఎట్లా పెంపొందించాలి, వాళ్ళని ఇంకా దృఢంగా ఎట్లా తయారు చేయాలని అలాంటిది ఏమన్నా మంత్లీ కానీ 2 months కు 3 months కి అలాంటి ఏమన్నా మీటింగ్లు అంటే ప్రోత్సాహకరంగా ఏమన్నా మీరు అకేషన్ ప్లాన్ చేస్తారా? యాక్చువల్గా ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం సార్. అంటే ఎవ్రీ ఎగ్జామ్ అంటే FA1, FA2, SA1, FA3, FA4, SA2 ప్రతి ఎగ్జామ్కి ఆఫ్టర్ ఎగ్జామ్ పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. అప్పుడు పేరెంట్స్ అంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని అలా మనకు మన ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ అలాంటివి ఉంటే తీసుకుంటున్నాం. ఇంకోటి సార్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, నర్సరీ టు అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, నర్సరీ LKG UKGకి వితౌట్ బుక్స్తో మనం ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2025-26 నుంచి మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఇది విశాఖపట్నంలో వండర్ కిడ్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసి ప్రూవ్ చేసిరో ఆ సిస్టమ్ని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం సార్. 100% వితౌట్ బుక్స్ తోటి మంచి నాలెడ్జ్, మెమోరీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అది మేము ఈసారి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం సార్. సార్ అది అంటే వితౌట్ బుక్స్ అంటే వాళ్ళకి ఏమైనా ట్యాప్ ఇస్తారా, లేకపోతే ఇక్కడికి వచ్చినాకనే మొత్తం వాళ్ళపై ఒక ఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా వాళ్ళకున్న సబ్జెక్టులు ఓపెన్ అవుతాయా, ఎట్లా సార్? అది కొంచెం దాని గురించి వివరణ. అయితే యాక్చువల్గా ఏంటంటే సార్, ప్రీ ప్రైమరీ నథింగ్ బట్ ఓరల్ ఎడ్యుకేషన్ సార్. అంటే మనము యాక్చువల్గా ఒక 5 years అయితే తప్ప ఒక పెన్నుని పట్టుకునే గ్రిప్ రాదు. ఇది మనకు జాతీయ విద్యా విధానంలో కూడా మన రీసెంట్గా 6 సంవత్సరాలు నిండంతే మొదటి తరగతికి మనం అలో చేయకూడదనేటువంటి ఒక నిబంధన ఏదైతే ఉందో అది మినిమం మనకు 5 years వస్తే పెన్నుని పూర్తి స్థాయిలో గ్రిప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ పెన్నుతో రాసేదానికంటే విని చేసేది అంటే మేము ఎక్కువ ఓరల్ ఎడ్యుకేషన్ ఇస్తాం. దాని తర్వాత రాసే పని తక్కువ ఉంటుంది సార్. ఎక్కువ శాతము మనం వర్క్ అంటే ఓరల్గా ఉండేటువంటి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. దాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం సార్. సో 100% అది ఈ ఏరియాలో మీకు సక్సెస్ అవుతుంది అనిపిస్తుందా? అంటే కొంచెం మనం ప్రయత్నంలో ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? అందుకనే ఏం చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడు పార్ట్ అంటే
ఒక విషయం ఏదైనా మనము పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదన్నప్పుడు ఫెయిల్ కూడా కాకుండా చూసుకోవాలి కదా సార్. కాబట్టి మేము ఒక హాఫ్ డే అయితే యాక్చువల్గా సిస్టమే హాఫ్ డే ఉంటుంది, కానీ మేము హాఫ్ డే మన సిస్టమ్ తీసుకొని హాఫ్ డే ఆ సిస్టమ్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 100% సక్సెస్ అవుతాం అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తాం. సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. Thank you, చెప్పండి సార్, చివరి 2 సంవత్సరాల మీ స్కూల్ రిజల్ట్ ఎట్లా ఉంది? రాబోయే రిజల్ట్ కోసం ఈ పిల్లలని ఇంకా నైపుణ్యంగా తయారు చేయాలంటే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు సార్? చివరి 2 సంవత్సరాల నుంచి కూడా చాలా అద్భుతంగా మా టీచర్స్ కూడా చాలా వర్క్ చేస్తున్నారు సార్. అంటే మనము మార్క్స్ బేస్డ్ కాకుండా నాలెడ్జ్ బేస్డ్ మనం ఎడ్యుకేషన్ తీసుకెళ్తున్నాం సార్. మార్క్స్ అనేది చాలా వరకు చాలా ఇన్స్టిట్యూషన్ చాలా పాలసీస్ చాలా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలాంటివి అయితే మేము చేయట్లేదు సార్. కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది పిల్లల లోపల జరగాల సార్. దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది సార్. జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ ఇప్పటివరకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇంకేమైనా భవిష్యత్తులో బ్రాంచెస్ పెంచడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఏంటి సార్? ప్రస్తుతానికైతే 2 బ్రాంచ్లు ఉన్నాయి సార్, జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ అండ్ గీతాంజలి హై స్కూల్. వీటి మీదనే ఇప్పుడు మనం ఫోకస్ చేయడం జరుగుతుంది సార్. భవిష్యత్తులో ఆ బ్రాంచెస్ అనేది మనం ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ పబ్లిక్ కి మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బేస్ చేసుకొని దాని మీద ఆధారపడి భవిష్యత్తులో బ్రాంచెస్ ఏర్పాటు చేయాలా లేదనేది తర్వాత సార్. జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ మీరు 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నారు విద్యారంగంలో. మీ గురించి ఒక నిమిషంలో చెప్పండి సార్. సార్ యాక్చువల్గా నేను అంటే ఈ ఫీల్డ్కి ఎలా వచ్చానో నాకు తెలియదు. వాస్తవానికి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కానీ నాకు వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఒక క్లారిటీ వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం పిల్లలకి ఏ విధంగా న్యాయం చేయాలి, అంటే ఎలాంటి పిల్లల్ని తయారు చేయాలి, అబ్దుల్ కలాం లాంటి పిల్లల్ని తయారు చేయాలని నిజంగా నా ఆశయం సార్ అది. ఎందుకంటే చెప్తున్నా సార్, అబ్దుల్ కలాము ప్రెసిడెంట్గా చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి పిల్లలకు క్లాస్ చెప్పింది. అలా క్లాస్ చెప్పేటటువంటి నైపుణ్యం పిల్లల లోపల ఉండాలి. అంత అంటే ఏమంటారు సార్, మన ఒక బోల్డ్ సిస్టమ్ అంటే అంత మనిషి ఎక్కడైనా వర్క్ చేసేటువంటి స్టమినా వాళ్ళకు ఉండాలి. అలా పిల్లల్ని తయారు చేయాలి. ఇంకొకటి సార్, మీకు ఒక విషయం చెప్తాను. చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఎంతో మంది పీజీలు డిగ్రీలు బీఈడీలు టీటీసీలు అయిపోతున్నాయి. కానీ నేను డెమో తీసుకుంటున్నప్పుడు చూస్తున్నాను సార్, ఒక్కరు కూడా నైపుణ్యాలు లేవు సార్. అందరూ ఏమనుకుంటారు, ఒక ఇంజనీర్ని తయారు చేయాలి, ఒక డాక్టర్ని తయారు చేయాలి, ఒక సైంటిస్ట్ని తయారు చేయాలి. నేనేమంటాను సార్, ఒక టీచర్ని తయారు చేయాలంటే. ఎందుకంటే వీళ్ళందరినీ తయారు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే టీచర్. ఆ టీచర్కే నైపుణ్యాలు లేనప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా తయారవుతారు? అంటే ఒక్క టీచరు మంచోళ్ళు ఉంటే 30 తరాలు ఎవరంటే అది అవుతారు. ఒక టీచర్ ఖరాబ్ అయితే 30 తరాలు ఈ వ్యవస్థకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేను ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నేనేం డిసైడ్ చేసినంటే సార్, ఒక గొప్ప టీచర్ని తయారు చేయాలి. అది నా అంబిషన్ సార్. మీ ఆశయం గొప్ప సార్, చాలా బాగుంది. చివరగా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పారు సార్? స్టూడెంట్స్ సార్ కష్టపడి మనము చదివి అంటే అవగాహనతో కూడినటువంటి ఎడ్యుకేషన్ చేయాలి. మనం బట్టి సిస్టమ్ని మేము కూడా ప్రోత్సహించాలి సార్. అది ఎక్కువ కాలం ఉండదు. కాన్సెప్చువల్ లెర్నింగ్ చేసి ఎప్పుడైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తారో అది ఎక్కడైనా వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దాన్ని బేస్ చేసుకొని తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ కళ్ళపైన వాళ్ళు నిలబడతారు అనేటువంటి ఆశాభావం నేను. పిల్లల తల్లిదండ్రులకి ఏం చెప్తారు? పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విలువలు కష్టపడే తత్వాన్ని నేర్పించాలి. వాళ్ళకి ఏది ఈజీగా రాదనే విషయం వాళ్ళకి తెలియాలి. ఆ విధంగా పెంచితే బాగుంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ కూడా సార్, యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి అంటే చాలా వరకు పాశ్చాత్య దేశాలు మన డ్రెస్సింగ్ సెన్స్ మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. కానీ మనం దురదృష్టం ఏంటంటే వాళ్ళ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం సార్. మేము కూడా అప్పుడప్పుడు స్కూల్కి పిల్లలు వేరే విధంగా డ్రెస్సులు వేసుకొస్తే మేము అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ కొన్నిసార్లు డిస్కషన్స్ కూడా పేరెంట్స్తో మాకు జరుగుతుంది. ఇది నేనైతే యాక్సెప్ట్ చేయను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విలువైన సమాచారంతో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మేము కూడా మీరు చెప్పే మాటలకి అట్రాక్ట్ అయినాము. విలువలు అంటే చదువు ఒకటే కాదు, మనిషి భవిష్యత్తులో నిలబడాలి అంటే ఒక నాణ్యమైన చదువుని నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పంపిస్తున్నారు కదా పోతున్నామా వస్తున్నామా అని కాకుండా విలువలతో కూడుకున్న చదువుని జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవాలి. సార్ చెప్తున్నారు
ఏదో ఒక సైంటిస్టో ఒక ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ కాకుండా ఒక టీచర్ని తయారు చేయడం అనేది ఒక టీచర్ వల్లే అవుతుంది. అలాంటి టీచరు ఈ రోజు నైపుణ్యం ఒక డిగ్రీలో అది ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ లోపల స్కిల్స్ లేకపోవడం వల్ల చాలా చూస్తూ ఉన్నాం. సో భవిష్యత్ తరాలకు వచ్చే పిల్లలకు పెన్ను పేపర్ లేకుండా కేవలం ఒక ట్యాబ్ వల్ల ఒక కాన్సన్ట్రేషన్ ఒక బుర్ర ఒక మైండ్తోనే రేపు మనం సమాజాన్ని అంత దృఢంగా తయారు కావాలని ఒక ఉపాధ్యాయుడిగా ఈ రోజు ఈ విషయాలు చెప్తా ఉన్నారు. అన్ని స్కూల్ వాళ్ళు మా స్కూలు మా రేటింగ్ మా ర్యాంకులు చూసి మా స్కూల్లో జాయిన్ అవ్వండి అని చెప్తారు. అట్లా కాకుండా విలువలతో ఎక్కడైతే చదువుని అందిస్తున్నారో అలాంటి పాఠశాలలో నేర్చుకొని ఈ మన దేశానికి ఏదైనా మంచి గుర్తింపు తేవాలని ఆ అబ్దుల్ కలాం లాంటి ఒక మంచి నాయకుడిని గుర్తు చేసుకొని అలాంటి బాటలో నడవాలని ఆదిత్య జిఎన్ఆర్ స్కూల్ యాజమాన్యం వారు ఈరోజు మైటీ వారికి ఒక మంచి ఇంటర్వ్యూలో చెప్పారండి. ఈ ప్రాంతం వాళ్ళు చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక ఓవరాల్ ఒక మెసేజ్ ఇచ్చాడు సార్. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ముందు తల్లిదండ్రులు కష్టపడాలి, ఆ తర్వాత పిల్లల స్కిల్స్ని వీళ్ళు ప్రతి క్షణం వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తేనే వాళ్ళు ముందుకెళ్ళే ఆలోచన ఉంటుంది. కాబట్టి పక్కదారి పడకుండా చెడు సాహసం చేయకుండా కళ్ళల్లో చూసేలా మీ పిల్లలను కాపాడుకోండి, వాళ్ళు మా చేతిలో పెడితే వాళ్ళు మేము ప్రయోజకులంగా తయారు చేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇదండి చూస్తున్నాం అన్నది జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ వారు నిజంగా చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. నిజంగా మీరు మీ ఆశయం ఉండాలి, ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వారం మరో గెస్ట్ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్ అచ్చంపేట నుండి. థ్యాంక్ యూ సార్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.